విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీ కాకర్లవలస గిరిజన రైతులకు ఎమ్మెల్యే బేబినాయన ఆర్డీఓ రామ్మోహనరావు సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ శంకరరావు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ పార్కుకు గిరిజనులు సాగు చేస్తున్న భూమిని కేటాయించారు. సాగు చేస్తున్న గిరిజనులను ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం జరగడంతో ఎమ్మెల్యే బేబినాయన చొరవతో 28 మంది రైతులకు ఒక్కొక్కరికి 1,25,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో చెక్కులను అందించారు. ఎమ్మెల్యే బేబినాయన చొరవతో గిరిజన రైతులకు పరిహారం అందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, పట్టణ కార్యదర్శి శంకరరావు అన్నారు. సర్వే నంబర్ 537 నుంచి కారుడోటే 717 సర్వే నంబర్లో సుమారు 187.12 ఎకరాల భూమిని ఏపీఐసి మన దగ్గర 2017 సంవత్సరంలో కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసిన తర్వాత అక్కడ కారణాలు ఏవైతేనేమి మీరు కొంతకాలం మీరు సాగు చేసుకుంటూ ఉండడం, మీ భూముల్ని వాళ్ళు సరిగ్గా పరిరక్షించుకోకపోవడం వల్ల మీరు ఇంకా ఆక్యుపేషన్లో ఉన్నారు. ఆక్యుపేషన్లో ఉండడం చేత ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోనూ గౌరవ మంత్రివర్యులు గారు చొరవతోనూ గవర్నమెంట్కి మీకు అందరికీ అనుకూలంగా రాసి, నేనైతే మొదటి నుంచి వాదిస్తూ ఉన్నాను, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాబట్టి మీకు ఎవరికి రాదని. కానీ మన గౌరవ శాసనసభ్యులు చొరవ తీసుకుని అయ్యో వాళ్ళ విధంగా వెళ్ళిపోవడానికి కుదరదు, ప్రజలు ఎవరో ఇబ్బంది పడడానికి వీల్లేదని చెప్పేసి మినిస్టర్ గారికి నచ్చజెప్పి సానుకూలంగా మా అందరి చేత కూడా రాయించి పైకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాంతో గవర్నమెంట్ వారు మీకు ఈ అమౌంట్ శాంక్షన్ చేశారు. అందుచేత దాన్ని మీకు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషమైనటువంటి రోజు. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మన గిరిజనులకి, మన నియోజకవర్గ గిరిజనులకి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ వారందరికీ కూడాను సహాయ సహకారాలు అందించి 28 మందికి రామభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీలో కాకర్లవలస గ్రామానికి చెందినటువంటి గిరిజనులకి ఒక్కొక్కరికి 28 మందికి ఒక్కొక్కరికి 1,25,000 చొప్పున ఇవాళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకు చేసాం ఏంటనేది అంతా పెద్దల ఆర్డీఓ గారు అవనివ్వండి, నా ముందు మాట్లాడినటువంటి సూర్యనారాయణ గారు, శంకర్ అందరూ కూడా మీకు విషయం చెప్పారు. ప్రత్యేకించి వీళ్ళకి ఈ నష్టపరిహారం, ఈ చెక్కులు రావడానికి, ఈ డబ్బు రావడానికి ముఖ్య పాత్ర మన ఎంఎస్ఎంఈ మంత్రి గారు కొండపల్లి శ్రీను గారు మరి పోషించారు. వారి కృషి మరి చెప్పక తప్పదు. ఎందుకంటే ముందు నుంచి ఎవరు ఏం చెప్పినా మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు మానవతా దృక్పథంతో మనం ఆలోచించాలి. నిజమే, కరెక్టే. వాళ్ళకి ఇచ్చిన భూములు వేరు, వీళ్ళు సాగు చేస్తున్నది వేరు. వాళ్ళకి తెలియక ఇంచుమించు ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. కాబట్టి మనం న్యాయం చేయవలసినటువంటి అవసరం, బాధ్యత మనకు ఉందని వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడాను ఈ నష్టపరిహారం అనేది వాళ్ళ చెక్కుల రూపంలో చెల్లించడం జరిగింది. ప్రత్యేకించి రెవెన్యూ వారిని కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి. ముఖ్యంగా ఆర్డీఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి రెవెన్యూ సిబ్బంది రిపోర్ట్ రాయడం వల్లే, అనుకూలంగా ప్రభుత్వానికి రిపోర్ట్ రాయడం వల్లనే ఇవాళ ఆ పేద గిరిజన కుటుంబాలందరికీ కూడా ఇవాళ ఈ చెక్కులు, ఈ అమౌంట్ అనేది అందిందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్డీఓ గారు, అలాగే మండల రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్ గారు అవనివ్వండి, అనేక మంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు తప్పకుండా ఈ వారికి ఇచ్చినటువంటి RFR పట్ట భూములు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఒక మంచి, ఆల్రెడీ మన MSME పార్క్లోనే ఆల్రెడీ ఒక మంచి ఇండస్ట్రీ అనేది వచ్చింది. ఒక చాలా పెద్ద పామాయిల్ ఫ్యాక్టరీ అనేది ఆల్రెడీ మంజూరు చేశారు. అక్కడ అతి త్వరలోనే రాబోతుంది. అందులో కూడా నేను వాళ్ళకి చెప్పాను, సూర్యనారాయణ గారు, శంకర్రావు, మన గిరిజనులందరినీ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు
తప్పకుండా అక్కడ మీకు పని కూడా కల్పిస్తాం. ఎంఎస్ఎంఈ పార్క్లో ఇది ఒకటే కాదు, ఇంకా నెక్స్ట్ ఏది వచ్చినా తప్పకుండా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఉంటుందన్న విషయం వాళ్ళకి చెప్పడం జరిగింది.